జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్న విషయం మనకు తెలిసింది. అయితే జగిత్యాల జిల్లా కేంద్రంలో ఇంటర్ పరీక్షలకు సంబంధించినటువంటి ప్రశ్న పత్రాలను తీసుకుపోయేటువంటి క్రమంలో అలాగే ఆన్సర్ పేపర్లను తీసుకుపోయే క్రమంలో వాటిని ఫోర్ వీలర్లో తరలించాల్సి ఉండగా ఆటోలో తీసుకెళ్లారనేటువంటిది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దీంతో జిల్లా కలెక్టర్ సీరియస్ అయ్యి 10 మంది సూపరింటెండెంట్తో పాటు చీఫ్ సూపరింటెండెంట్ అలాగే డిఓలుగా ఉన్నటువంటి 10 మందికి నోటీసులు జారీ చేశారు. ఇవాళ సాయంత్రం లోపు సమాధానం చెప్పని పక్షంలో శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇంకా జిల్లా ప్రధాన ఆసుపత్రి తీరు ఇంకా మారట్లేదు. ఎందుకంటే కాలు విరిగినటువంటి ఒక రోగి జగిత్యాల ప్రధాన ఆసుపత్రికి అంబులెన్స్లో రాగా ఆయన్ను తీసుకెళ్లేందుకు స్ట్రెచర్ లేకపోవడంతో దాదాపు అరగంటకు పైగా ఆయన అంబులెన్స్లోనే ఉన్నటువంటి పరిస్థితి. అయితే అప్పటికే మిగతా కుటుంబ సభ్యులు వచ్చి ఆందోళన చేయడంతో అప్పటికప్పుడు అతన్ని ఆసుపత్రికి అయితే తరలించారు. మరి అంత పెద్ద ప్రధాన ఆసుపత్రి, అనేక జిల్లాల నుంచి నలుమూలల నుంచి పెద్ద ఎత్తున రోగులు వస్తారు. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేశారనేది మాత్రము మనకు తెలియాల్సి ఉంది. ఇక ఆశా వర్కర్లు ఇవాళ జిల్లా కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. కారణము ఇటీవల శివరాత్రి రోజున విధులు ముగించుకొని వెళ్తున్నట్టు ఓ ఆశా వర్కర్ను ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే వారం గడుస్తున్నప్పటికీ కూడా ఇప్పటివరకు ఆయనపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు, నిందితుడిని అరెస్టు చేయలేదు. ప్రభుత్వము పూర్తి స్థాయిలో ఆశా వర్కర్లకు భద్రత కల్పించాలి, నిందితుడిపైన కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారంతా డిమాండ్ చేస్తూ ఇవాళ అయితే ధర్నా నిర్వహించారు. ఒకవేళ అరెస్టు చేయని పక్షంలో తమ నిరసన మరింత ఉధృతం చేస్తామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి వార్తలు.